సో హాయ్ గైస్, మన టాలీవుడ్ లో ఉన్న 6 ప్లేయర్స్ అన్న టైర్ 1 హీరోస్ లో ఎవరికి ఎక్కువ 100 కోట్ల షేర్ మూవీస్ ఉన్నాయి ఓన్లీ మన టాలీవుడ్ లో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మన టాలీవుడ్ లో 100 కోట్ల షేర్ కొట్టిన మూవీస్ మాత్రమే. లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ 100 కోట్ల షేర్ కొట్టిన హీరో వచ్చేసరికి మన టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తో బాహుబలి 1, బాహుబలి 2 బ్యాక్ టు బ్యాక్ మనకు తెలిసినట్లయితే 100 కోట్ల షేర్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. అలా ప్రభాస్ అన్న బాహుబలి 1, బాహుబలి 2, కల్కి మూవీస్ అయితే 100 కోట్ల షేర్ అయితే మన తెలిసినట్లయితే కొట్టిందని చెప్పొచ్చు. అలా 4 మూవీస్ అయితే ప్రభాస్ అన్నకైతే ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సరేలేరు నీకెవరు మూవీతో మన టాలీవుడ్ లో 100 కోట్ల షేర్ మూవీస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. ఒకటే ఉంది. దాని తర్వాత మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న అలా వైకుంఠపురం మూవీతో ఇంకా పుష్ప 2 మూవీతో అయితే 100 కోట్ల షేర్ అయితే మన టాలీవుడ్ లో అయితే కొట్టినాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఆర్ఆర్ ఈ మూవీతో మన జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇంకా రామ్ చరణ్ వీళ్ళిద్దరైతే ఫస్ట్ టైం ఒక ఇండస్ట్రీ అయితే మనకు తెలిసినట్లయితే అందించిరని చెప్పొచ్చు. ఈ సినిమా మనకు తెలిసినట్లయితే ప్రజెంట్ ఇండస్ట్రీ ఈ సినిమా 270 కోట్ల షేర్ తో ప్రజెంట్ అయితే టాప్ 1 ప్లేస్ అయితే ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మన జూనియర్ ఎన్టీఆర్ అన్నకి కేవలం 2 ఫిల్మ్స్ కేవలం 2 సినిమాలు అయితే ఉన్నాయి. అది ఆర్ఆర్ఆర్, దేవరా. ఈ 2 సినిమాలు అయితే 100 కోట్ల షేర్ అయితే మనకు తెలిసినట్లయితే దాటిందని చెప్పొచ్చు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత మన చిరంజీవి గారు అయితే మనకు తెలిసినట్లయితే 100 కోట్ల షేర్ అయితే కొట్టిందని చెప్పొచ్చు. బ్యాక్ టు బ్యాక్ అదే సైరా నరసింహారెడ్డి మూవీతో ఇంకా వాల్తేర్ వీరయ్య మూవీతో ఈ 2 ఫిల్మ్స్ తో మన చిరంజీవి గారు మన తెలిసినట్లు 100 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పొచ్చు. నిజంగా స్టార్ హీరోని కూడా మన చిరంజీవి గారు అయితే స్టార్ హీరోస్ ని కూడా భయపెట్టిస్తున్నాడు తన మూవీస్ తో. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవరా ఫిల్మ్ తో 100 కోట్ల షేర్ అయితే మన టాలీవుడ్ అయితే అందుకున్నాడు అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్ గా వచ్చింది సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ ఫిలిం. ఇదైతే 130 కోట్ల షేర్ దాటి ప్రజెంట్ అయితే 150 కోట్ల షేర్ దగ్గరికి అయితే వెళ్ళిందని చెప్పొచ్చు. అలా మన టాలీవుడ్ లో ఎక్కువ 100 కోట్ల షేర్ దాటిన హీరో వచ్చేసరికి ప్రభాస్ అన్న 4 ఫిల్మ్స్. నెక్స్ట్ వచ్చేసరికి చిరంజీవి గారు, అల్లు అర్జున్ వీళ్ళిద్దరికి అయితే 2 ఫిల్మ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ అన్నకి కూడా 2 ఫిల్మ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, రామ్ చరణ్ గారు ఇంకా వెంకటేష్ వీళ్ళకి అయితే ఒక మూవీ ఉందని చెప్పొచ్చు. ఇది వీడియో.